మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే అంశం మీద ఈ సిరీస్లో నడుస్తున్నాం కనుక ఈరోజు 4వ పార్ట్ను మనం కొనసాగించుకుంటున్నాం. మొదటి పార్ట్లో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు, ఆయన స్వరూపాన్ని మనకు చూపించడానికి ఈ లోకంలో జన్మించారు అని చెప్పేసి తెలుసుకున్నాం. రెండవ పార్ట్లో ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడై ఉండడానికి, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తోడై ఉండడానికి ఈ లోకంలో జన్మించాడని చెప్పుకున్నాం. మూడవ పార్ట్లో యేసుక్రీస్తు ప్రభు వారు యేసు అనగా రక్షకుడని, రక్షకుడు మన పాపముల నుంచి ఆయన విడిపించడానికి వచ్చాడు అని చెప్పేసి మనం మూడవ పార్ట్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 4వ పార్ట్లోకి వచ్చి ఉన్నాం. ఈ సిరీస్ కొనసాగుతుండగా 4వ పార్ట్ని మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ పార్ట్లు ఏమిటనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనగా ధర్మశాస్త్రము చదువుకుంటే మనము ఈ యొక్క అంశమును మనకు క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల యొక్క ప్రవచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నాయను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమును ప్రవక్తవచనములను నేను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నేను వాటిని నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అయితే ప్రవక్తలు మరి ఏం ప్రవచించారు? యెషయా ప్రవక్త అయితేంది, మీకా ప్రవక్త అయితేంది, జకర్యా ప్రవక్త అయితేంది, వీరందరూ ప్రవచించిన ఏంటి? కన్యక గర్భమై కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టునని చెప్పేసి ఒక ప్రవక్త ప్రవచించాడు. ఒక ప్రవక్త ఏమో బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు మనకు అనుగ్రహించబడతాడు, రాజ్యభారం ఆయన మీద ఉండును అని చెప్పేసి మరొక ప్రవక్త ఏమో యేసుక్రీస్తు ప్రభు వారు ఇమ్మానుయేలుగా ఉంటాడని, ఆయన మనకు తోడుగా ఉంటాడని చెప్పేసి మరొక ప్రవక్త చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు అంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అని చాలా మంది అనుకుంటున్నారు. ధర్మశాస్త్రములకు లోబడిన వాడా యేసుక్రీస్తు ప్రభు వారు? దాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు అని చెప్తున్నాడు, కరెక్టే, కాదంటలేడు. ఎందుకంటే మీరెవరు? మానవులు ఎవరు? యాజకులని పిలువబడేవారు మనుషులు, విశ్వాసులుగా దేవుని బిడ్డలని పిలువబడే వారందరూ కూడా ధర్మశాస్త్రమును పోయి ఉన్నారు కనుక, నెరవేర్చలేదు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని నెరవేర్చగలరు. నేను నిరూపించి చూపిస్తాను, మనుష్య కుమారుడిగా వచ్చి మనుష్యుని రూపం ధరించి ఆ యొక్క శోధనలు, మీకు వచ్చినటువంటి శోధనను మీరు జయించలేకున్నారు, వాటన్నింటి కూడా మనం జయించగలము అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని చెప్పాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చి చూపించి ఉన్నాడు. కానీ ఆయన ధర్మశాస్త్రముకు లోబడిన వాడు కాడు ఎంత మాత్రము. ఆయన ధర్మశాస్త్రమును కలుగజేసిన వాడు. హల్లెలూయా! ఆయన ధర్మశాస్త్రమును కలుగజేసిన దేవాతి దేవుడు అయి ఉన్నాడు. అయితే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన దేవుని కుమారుడైనాడు. ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను నెరవేర్చ వారి యొక్క ప్రవచనములు ఏంటి? ఈయన వస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వారు వస్తాడు, ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు, ఆయన రక్షకుడుగా ఉంటాడు, యేసుగా ఉంటాడు, ఆయన క్రీస్తుగా ఉంటాడు, ఆయన వస్తాడు అని చెప్పేసి ప్రవచించాడు. కాబట్టి ఆ ప్రవచనములు కొట్టివేయకుండా ఉండుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు కాదు కానీ ధర్మశాస్త్రమునికి మించి ఆయన అయినాడు. ధర్మశాస్త్రమును మించి ఆయన క్రియలను, విశ్వాస సహితమైన క్రియలను జరిగించడానికి వచ్చాడు. అవి ఏమిటో మనము ఈరోజు తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రవక్తల ప్రవచనను నెరవేర్చాడు, మరియు ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. కానీ ఒక మనుష్యునిగా నెరవేర్చాడు, మనుష్య కుమారుడిగా నెరవేర్చాడు. కానీ ధర్మశాస్త్రమునకు ఆయన మించిన వాడైనాడు, ధర్మశాస్త్రమును కలుగజేసిన వాడైనాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు,
యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ఇప్పుడు వినండి, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము చేయలేని కార్యము. ధర్మశాస్త్రం కట్టడలను ఇచ్చింది, ధర్మశాస్త్రము 10 కమిట్మెంట్స్ ఇచ్చింది, 10 ఆజ్ఞలను ఇచ్చింది, ధర్మశాస్త్రము ఆజ్ఞలను ఇచ్చింది, కట్టడలను ఇచ్చింది. అయినను సరే మనుషులు పాపమును చేయకుండా ఉండలేకపోయారు. ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేకపోయారు. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, దేవుని నీతిని ధర్మశాస్త్రము ఏం చేయలేకపోయింది, నెరవేర్చలేకపోయింది. కనుక దేవుని నీతిని దేవుని కుమారుడు చేత నెరవేర్చుకోవాలని చెప్పేసి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నీతిని జరిగించడానికి ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపి పాపమునకు యేసుక్రీస్తు ప్రభువారి శరీరమందు శిక్ష విధించాడట. హల్లెలూయా. పాపమునకు యేసుక్రీస్తు వారి శరీరమందు ఆయన సిలువ వేయబడడం ద్వారా పాపమునకే శిక్ష విధించాడట. అనగా ధర్మశాస్త్ర క్రియలను మనుషులు నెరవేర్చలేక ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోకి పంపి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఏం చేశారు, దేవుని యొక్క సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానకరమైనది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రమునకు లోబడదట. అయితే ఏమాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆత్మానుసారంగా జీవించమని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. హల్లెలూయా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీర విషయమై మృతమైనది గాని మీ ఆత్మ శరీర నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మీ ఆత్మ క్రీస్తుని ధరిస్తే, ధర్మశాస్త్రం అక్షరార్థమైనటువంటి ధర్మశాస్త్రం ధరిస్తే మీలో జీవం ఉండదు. కానీ జీవములకు ఆధారభూతుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మీరు ధరిస్తే మీరు ఏమవుతారు, దేవుని కుమారులు అనబడతారు, ఆత్మానుసారంగా నడుచుకుని వారై ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పాప నియమములను ఆయన శరీరమందు కొట్టివేయటకు, మన పాపములను మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్న పాపమును కొట్టివేయటకు ఈ లోకంలో శరీరధారిగా జన్మించడం జరిగింది. హల్లెలూయా. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. విశ్వాసమును నీలో కలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. విశ్వాసమును నీలో కలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను అనుసరించేవాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించెను. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం అన్ని జనులకు మరియు మానవులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు
క్రీస్తు మన కోసం శాపమై మన మీద, ధర్మశాస్త్రము పాపము మనలో, పాపం అనగా ఏమిటో తెలియజేసింది. అయితే పాపమును అది జయింపజేయలేకపోయింది. పాపం అనగా ఏమిటో తెలియజేసేది ధర్మశాస్త్రము. కానీ ధర్మశాస్త్రము కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును కంటే కూడా బలమైన విశ్వాసము మనకి కలుగజేయుటకు ఈ లోకంలో జన్మించాడు. నెంబర్ 1. అయితే ఆత్మను గూర్చిన వాగ్దానమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. వాగ్దానములను నువ్వు జయింప చేయుటకు, విశ్వాసం కలుగజేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు ప్రభువారు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద, చెక్క మీద ఆయన వ్రేలాడబడినాడు. అయితే వ్రేలాడబడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులు అని చెప్పేసి ధర్మశాస్త్రం అందు వ్రాయబడినది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద ఏలాడబడింది ఎందుకోసం? మానవుల యొక్క, సర్వమానవాళి యొక్క పాప ప్రక్షాళన జరుగుట కొరకు, సర్వమానవాళి మీద ఉన్న శాపమును కొట్టివేయటకు, వారి పాపములను, వారి శాపములు ఈయన యొక్క దేహం మీద వేసుకొని, ఈయన సిలువ వేయబడి కొట్టబడిన వాడై, ఈయన సిలువ వేయబడి చంపబడిన వాడై, మ్రాను మీద ఆయన సిలువ వేయబడి మన యొక్క పాపములను, మన యొక్క శాపముల నుంచి ఆయన మనలను విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే మన యొక్క శాపం నుంచి విడిపించడానికి, మన యొక్క పాపం నుంచి ఆయన విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. అయితే ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నట్టయితే రోమ 13:8 ప్రకారం పొరుగువారిని ప్రేమించని వాడు ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాదు అని చెప్పేసి అక్కడ ఉంటది. రోమ 13:8 పొరుగు వారిని ప్రేమించిన వాడు ధర్మశాస్త్రమును నెరవేర్చని వాడు. ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఎలా ఉంటాడు? ఆత్మానుసారంగా ఉంటాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు ఎలా ఉంటాడు అంటే పొరుగు వాడిని ప్రేమిస్తాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే కాదు, నీ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. అయితే ఆయన చేసి నిరూపించి చూపించాడు కూడా. నిన్ను వల్ల నీ పొరుగువాన్నే కాదు, నీ శత్రువులను కూడా ప్రేమించుడి. పాప విషయమై మనం దేవునికి శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు శత్రువులమైన మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి శత్రువులను ప్రేమిస్తున్నాను అని తెలియజేయటకు ఈ లోకంలో జన్మించాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు మాత్రమే కాదు కానీ అంతకంటే మించి ధర్మశాస్త్రంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చంపిన వాడిని చంపాలి, రాళ్లతో చంపబడిన వాడు చంపాలి అని చెప్పేసి రాయబడి ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నీ శత్రువుని సైతం క్షమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు, నీ శత్రువుని అతను క్షమించమని చెప్పేసి చెప్పడానికి ఈ లోకంలో జన్మించాడు. శత్రువుల కొరకు, శత్రువులమైన పాప విషయమై, శాపం విషయమై దేవుడికి శత్రువులు, పరిశుద్ధుడైన దేవుడికి శత్రువులమైన మన కోసం ఆయన శాపంగా మారి ఆయన శత్రువులను ప్రేమించుట చూపించిన దేవుడు. అందుకోసం ఈ లోకంలో ఆయన జన్మించినాడు. ధర్మశాస్త్రమును మాత్రమే నెరవేర్చుటకు వచ్చిన వాడు కాదు కానీ ధర్మశాస్త్రమునకు మించి విశ్వాసమును చూపించ, విశ్వాస క్రియలను జరిగించుట కొరకు, మనలో విశ్వాసాన్ని పెంపొందించుట కొరకు, మరియు మన శాపము కొరకు, మన పాపము కొరకు. ఇది శాపము, ఇది పాపము అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఆ శాపమును, ఆ పాపమును కొట్టివేయుటకు, తన శరీరం అందే కొట్టివేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు పాప నియమము ఆయనలో లేనప్పటికీ సర్వమానవాళి యొక్క, ప్రపంచం మీద మానవాళి యొక్క పాపములను ఆయన శరీరంలో ఆయన మోసి శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా పిలువబడి మన కొరకు శాపమును మోసాడు. మన కొరకు పాపమును మోసి ఆయన పరిశుద్ధుడై ఉండి మన పాపములను ఆయన మోసి ఆయన మన పాపము నుంచి విమోచించి. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ పాపమును, ఆ శాపమును నుంచి మన కొరకు మోసినటువంటి, మన శాపం తొలగించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించుటయే రక్షణ. హల్లెలూయా. నన్ను రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే హెబ్రీ పత్రిక
మనం చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అంతకుముందు ఉన్నటువంటి యాజకులకు ఎవ్వరికి కూడా ఈ యొక్క బలులు ఎన్ని బలులు అర్పించారు? ఏటేటా సంవత్సరం దేవాలయానికి వెళ్ళి మనుషుల నిమిత్తము వారి పాపాల నిమిత్తము మనుషుల పాపాల నిమిత్తం ఏటేటా బలులు అర్పించారట. కానీ అవేవి కూడా వారికి సిద్ధి కలుగజేయలేదు, ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. వారిని పరిశుద్ధను పరచను లేదు అట అవి. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములను జ్ఞాపకం తెచ్చుకొని వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు పొట్టేల యొక్కయు రక్తము అర్పించడం వలన ఏమిటట? పాపములు తీసివేయట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 10:3వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ లోకంలోకి? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడు. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు గాని అవి నీకు ఇష్టమైనవి కావనియు పైవి చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. కానీ ఈ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాను. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. హల్లెలూయా. మనము ఎలా పరిశుద్ధపరచబడుచున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము క్రిందికి, పరిశుద్ధ రక్తం క్రిందికి మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినప్పుడు మనము పరిశుద్ధపరచబడుచున్నాం. కానీ ధర్మశాస్త్రం యొక్క నియమములను బట్టి కాదు. ధర్మశాస్త్రము మనల్ని పాపులు అని దూషిస్తుంది. అంటే దూషించడం అంటే పాపములని నిర్ధారిస్తుంది. ఇవి చేస్తున్నావు కాబట్టి నువ్వు పాపివి అని చెప్పేసి నిర్ధారిస్తుంది, కానీ పాపం నుంచి విడిపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు మించివాడు, ధర్మశాస్త్రమును కలుగజేసిన వాడు. త్రియేకనామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆయన ఏకమైండి ఆయన ధర్మశాస్త్రం కలుగజేసిన దేవుడు అయినాడు. ఆయన వాక్యమైనాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమునకు మించిన వాడేయండి యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడు చేత ఈ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాం. అయితే మనము ఎలా పరిశుద్ధపరచబడతామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తమును ఎరిగి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అంగీకరించినప్పుడు మాత్రమే మనము దేవుని బిడ్డలమని పిలువబడతాం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు. నీ యొక్క పాపమును శాపమును కొట్టివేయటకు, మన యొక్క పాపమును శాపమును కొట్టివేయటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరట? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడై ఉండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన మనకు సరిపోయిన దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము యేసుక్రీస్తు ప్రభువు వాక్యమైనారు. ధర్మశాస్త్రం తర్వాత ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక, వాక్యం అనగా ఎవరు? దేవుడు వాక్యము నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నవాడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. హల్లెలూయా. ఒక్కసారే
పాప నియమములను ఆయన శరీరమందు కొట్టివేసి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో ఎందుకు జన్మించారు అంటే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చి ఉన్న దేవుడు. ఈయన ప్రవక్తల యొక్క ప్రవచనములను కొట్టివేయటకు రాలేదు కానీ అవి నెరవేర్చుటకే వచ్చి ఉన్నాడు. ప్రవక్తలు ఏం ప్రవచించారంటే, ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఆయన మానవుల్ని పాపం నుంచి విడిపిస్తాడు అని చెప్పేసి, ఆయన రక్షకుడుగా ఉంటాడు, ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ధర్మశాస్త్రము ప్రవచించింది. ప్రవక్తల యొక్క ప్రవచనము, ధర్మశాస్త్రములు ఇవి ప్రవచించినాయి. కానీ పాపం నుంచి అవి విడిపించలేకపోయింది. పాపం నుంచి విడిపించేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ధర్మశాస్త్రములకు మించిన వాడు, విశ్వాసమును కలుగజేయవాడు, ప్రేమించేవాడు, శత్రువులను ప్రేమించేవాడు, శత్రువుల కొరకు ప్రాణం పెట్టినవాడు, సహోదరులందరి కొరకు ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే విశ్వాస సహితమైన క్రియలు నువ్వు చేయాలని, ఆయన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ద్వారా సూచించబడినటువంటి ఆ సూచనల ద్వారా, ఆయన చెప్పినటువంటి ప్రవచనాల ద్వారా అవన్నీ వాగ్దానాలను నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. వాగ్దాన ఫలములను మనకి ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు. వాగ్దాన ఫలములను ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. విశ్వాసమును నీకు నేర్పించడానికి వచ్చి ఉన్నారు. విశ్వాస మూలంగా మీరు జీవించాలి, మీ క్రియలు విశ్వాస మూల సహితమైన ఉండాలి అని చెప్పి, ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు విమోచన, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు పరలోక రాజ్యము, తండ్రి యొద్దకు చేరే మార్గము యేసుక్రీస్తు ప్రభువారి. గనుక యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం విశ్వసించాలి. ఆయన రక్తం కింద మనం కడగబడాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి, అంతకు మించి ప్రవక్తల ప్రవచనాల కంటే కూడా మించి ఆయన ప్రేమను చూపించడానికి వచ్చాడు. ఏంటి అంటే, ఆయన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. అయితే ఈ లోకంలో ఎవరు తమను తాము ప్రేమించుకున్నారు తప్ప దేవుణ్ణి, సహోదరుని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించట్లేదు. ప్రేమను చూపించడానికి, ఆయన అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి తన ప్రేమను చూపించాడు. ప్రాణం పెట్టి మరి ఆయన ప్రేమను మనకు చూపించిన దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము రక్షించబడతాము. ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నీకు విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని కలుగజేయడానికి. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ అయినాడు. నువ్వు అనేకులను ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు నువ్వు అతని భార్యను ఆశించలేవు, అతని ఎద్దును ఆశించలేవు, అతని ఇంటిని ఆశించలేవు. నువ్వు ప్రేమించుచున్నావు కనుక అతని మీద స్వార్థపడలేవు, ఈర్ష్యపడలేవు, పగను పెంచుకోలేవు. కనుక దేవుడు ప్రేమ ఉన్నాడు. ఎందుకు వచ్చి ఉన్నాడంటే ఈ లోకంలో ప్రేమను స్థాపించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ప్రేమను స్థాపించడానికి వచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి బాటలో, ఆయన మార్గంలో నడవాలి. ఆయన ప్రేమను చూపించాడు. ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులకు సహాయం చేయాలి. అలాగే మనము సమాధాన పరులమై ఉండాలి. అనేకులను సమాధాన పరిచే వారమై ఉండాలి. అలాగే అందరం కూడా మనము విశ్వాస సహితంగా జీవించాలి. అలా జీవించినప్పుడు మనము దేవుని బిడ్డలమని పిలువబడతాం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ధర్మశాస్త్రమును, ఎన్నో ప్రవక్తల యొక్క ప్రవచనములను నేను కొట్టివేయటకు రాలేదు కానీ అవి నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క 4వ పార్ట్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే ప్రవక్తల యొక్క ప్రవచనములను, ధర్మశాస్త్రములను నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు. ధర్మశాస్త్రము కంటే ఆయన హెచ్చైన వాడి ఉన్నాడని తెలియజేయటకు ఈ 4వ పార్ట్ చేయడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి ఈ క్రిస్మస్ సీజన్ లో అందరూ మీరు కూడా ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞలను, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని పరలోక రాజ్యం ప్రవేశించాలని కోరుకుంటూ క్రిస్మస్ పండుగను విశ్వాస సహితంగా జరిగించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో క్రిస్మస్ సంబరాల్లోకి, పండుగలోకి ఆహ్వానిస్తూ, యేసుక్రీస్తులోకి ఆహ్వానిస్తున్నాను. ప్రేమించండి, విశ్వాసం ఉంచండి, అనేకుల కొరకు ప్రార్థించండి. అనేక ఆత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రవక్తల యొక్క ప్రవచనములను, కట్టడలను ఆయన నెరవేర్చుటకు వచ్చినారు. మనం కూడా ప్రవక్తల యొక్క ప్రవచించినటువంటి దేవుని కట్టడలను, ఆజ్ఞలను పాటించవలసిన వారమైన అవన్నీ పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.
అందరికీ వందనాలు.